కోత్వాల్గూడలో ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేత చర్యలు రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించినవి కావు అని చెప్పని పెట్టిండ్రు. అవి తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్పై చేపడుతున్న చర్యలు మాత్రమే అని చెప్పని 12 గంటలకు అంటే దాదాపు 3 గంటల తర్వాత కోత్వాల్గూడలో క్రషింగ్ యూనిట్ తొలగింపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ. కోత్వాల్గూడలో తొలగించిన అక్రమ క్రషింగ్ యూనిట్ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందింది. రాఘవ స్టోన్ క్రషర్ యూనిట్ తొలగించామని తప్పుడు ప్రచారం జరిగింది అని చెప్పని రంగనాథ్ గారు అప్పుడు పెట్టిందేమో మీడియా గ్రూప్లో పెట్టింది ఆయన పిఆర్ఓ. ఐ డోంట్ థింక్ దట్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది హైడ్రా కమిషనర్ పిఆర్ఓ వుడ్ హ్యావ్ నాట్ కెప్ట్ ఇట్. రంగనాథ్ గారు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్, ఈ 3 గంటల కాలంలో నిన్ను ఎవరు బెదిరించినారు? ఎవరికి భయపడి నువ్వు ఈ రిజాయిండర్ ఇచ్చినావు? ఎవరికి భయపడి? మా ప్రవీణ్ అన్ననే అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంటైనర్ పైన పెయింట్ వేస్తే ఆ పెయింట్ నాయన చేతితో తుడిపి చూపెట్టిండు. ఏమరా నాయనా మీరు, ఇగో ఇది కథ, ఏమరా నాయనా మీరు రాఘవ కన్స్ట్రక్షన్ కంటైనర్ ఉంటే దీనికి పెయింట్ వేసి ఎవరిని మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని దాన్ని చెడిపేసి మరి మా కృషాంక్ ఇలా జైల్లో ఉన్నాడు. మా కృషాంక్, మా ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి దీన్ని చూపెట్టినరు. ఇది వెన్ వి వెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ ఆధారంగా పోయిన తర్వాత. సిగ్గుందా మీకేమైనా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారా మీరేమైనా? నీతి, నిజాయితీ, ఇంగితం, విఘ్నత ఏమైనా ఉన్నదా మీకు? అసలు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని తరాలు లేదా మిమ్మల్ని చూసి అధికారులు ఏం నేర్చుకోవాలా? ఇంత స్పష్టంగా అది రాఘవ కన్స్ట్రక్షన్ చెందింది అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటూ హైడ్రా కమిషనరే 9 గంటలకు మీడియా గ్రూపుల్లో వార్తలు పెట్టిన తర్వాత, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత 12 గంటలకు ఏం జరిగింది? వాజ్ దేర్ అన్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్? వాజ్ దేర్ అన్ ఇల్లీగల్ ఇంటిమిడేషన్ ఆర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అగేన్స్ట్ ది హైడ్రా కమిషనర్? ఏం జరిగింది? దేనికి హైడ్రా కమిషనర్ లొంగిపోయి ఈ రిజాయిండర్ ఇచ్చిండో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అట్లీస్ట్ నేను తప్పు చేసినాడు, మా పిఆర్ఓ తప్పు చేసినాను కూడా చెప్పట్లేడు. అంటే ఇది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఒత్తిడికి లోబడి హైడ్రా కమిషనర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం అని చెప్పని రాఘవ కన్స్ట్రక్షన్ను దోషిగా ప్రజల ముందు నిలబడటాన్ని నుండి తప్పియడం కోసం అని చెప్పని ఇవాళ ఒక తప్పుడు వ్యాఖ్యానాన్ని మళ్ళా ప్రజల్లోకి జొప్పించేట ఒక ప్రయత్నం చేయటం న్యాయమా సార్? యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, ఇండియన్ పోలీస్ సర్వీస్. యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, యు ఆర్ ఎ సర్వెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇంకా చాలా సర్వీస్ కూడా ఉంది మీకు.